దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేడు మనం ధ్యానించబోచున్నటువంటి లేఖన భాగము సామెతల గ్రంథము 7వ అధ్యాయము 6-7 వచనములు ధ్యానము చేద్దాం. నా ఇంటి కిటికీలో నుండి, నా అల్లిక కిటికీలో నుండి నేను పారజోడగా, జ్ఞానము లేని వారి మధ్యను, యవ్వనుల మధ్యను, బుద్ధి లేని పడుచువాడొకడు నాకు కనబడెను. ఈ 2 వచనాల్లో కొంచెము పరిశీలన చేసుకుందామా. 2 వచనంలో ఉన్నటువంటి 2 దశలు కలిగినటువంటి వ్యక్తి లేదా వ్యక్తులు, వీరి యొక్క పరిణితులను పరిశీలన చేద్దాం. జ్ఞానము లేని వారు వీరు యవ్వనస్తులుగా ఉన్నారు, బుద్ధి లేనటువంటి వారు పడుచువారుగా ఉన్నారనమాట. ఈ యొక్క మాటలు మనము అర్థం చేసుకోవాలి. అయితే ఇంటి కిటికీలో నుండి ఎవరు చూస్తున్నారు? సొలొమోను గారు కదా మరి మాట్లాడుతున్నటువంటి మాటలువి. సొలొమోను గారు పైనుండి చూసినటువంటి జ్ఞానము దేవుని యొక్క జ్ఞానము కదా. అయితే జ్ఞానము కలిగిన వారు ఏ విషయాన్నైనా కూడా గ్రహించగలరు, జ్ఞానముతో ఆలోచన చేస్తారనమాట, జ్ఞానముతో ప్రతిదాన్ని కూడా పసిగడతారు. అలాగూ సొలొమోను గారు పైనుండి చూస్తున్నప్పుడు పైన వాక్యంలో పేర్కొన్నటువంటి 2 దశలు లేదా వ్యత్యాసాలు గల వయస్సు గల పరిమితుల్ని చూస్తున్నాము. సొలొమోను గారు పైన చెప్పినటువంటి జ్ఞానంతో అంటే జ్ఞానము దేవుని యొక్క జ్ఞానంతో చూస్తున్నారు. పరిశీలనగా చూశారు కదా. తప్పులు అనేవి జ్ఞానము గలవారు సరిగ్గా గుర్తిస్తారనమాట. దేవుని జ్ఞానము అనేది ఆత్మలో పరిపక్వత ఇస్తూ నడిపిస్తుంది. ఇక్కడ యవ్వనులు జ్ఞానం లేని వారుగాను వర్ణింపబడము జరిగింది. ఎందుకు? ముందు చూద్దాం. ఎందుకంటే యవ్వన కాలము పరిమితి ఏంటి, మరి ఈ 2 దశలు కూడా మనం చూద్దాం. యవ్వన కాలము పరిమితి 13 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వయసు గల వారిని యవ్వనస్తులు అంటారు. ఇందులో 13 to 19 ఇయర్స్ని ఈ మధ్యలో ఉండేటువంటి ఈ వయస్సు పరిణితిని టీనేజర్లు అంటే అభివృద్ధి దశ అని అంటారనమాట. 20 నుండి 30 సంవత్సరాలు యవ్వనాలు అనమాట, అంటే పరిపూర్ణమైనటువంటి యవ్వన దశ. పరిపూర్ణత అనేది ఎప్పుడు వస్తుంది? అభివృద్ధి దశను దాటుకొని వెళ్ళటం అనమాట. అభివృద్ధి దశలో కొన్ని పరిస్థితులని దాటుకొని కొన్ని స్థితిగతులను నేర్చుకుంటూ యవ్వన కాలంలోనికి ప్రవేశిస్తారు. యవ్వన కాలంలో వచ్చేసరికి వారు ఒక ఏంటంటారు, గుర్తింపు లేదా గుర్తించబడినటువంటి వ్యక్తులుగా అక్కడ నిలబడతారు అనమాట. బిబ్లికల్గా యవ్వనం అంటే తీర్మానాలు నేర్చుకునే దశ అనమాట. వీరిలో ఉత్సాహము ఎక్కువగా ఉంటుంది, ప్రలోభాలకు త్వరగా లోబడే దశ కూడా ఇదే. పై వచనంలో యవ్వనస్తులకు జ్ఞానం లేని వారిగా వాక్యంలో సంబోధించటం జరుగుతుంది. ఎందుకనంటే నేర్చుకున్న దేవుని వాక్యాన్ని బట్టి కానీ పెద్దల యొక్క మంచి చెడులను బట్టి కానీ వీరు ప్రవర్తించకుండా వారి యొక్క స్వచిత్తంతోనూ దేవుని నీతికి వ్యతిరేకంగా వెళుతున్నారని అర్థము. అందుకే జ్ఞానము లేనివాడుగా సొలొమోను గారు పరిగణిస్తున్నారు. అందుకు అలా అని అందరూ అలా ఉండరు, ఆయన చూస్తున్న సందర్భాన్ని బట్టి ఆయన చెబుతున్నారు. 2వ విషయాన్ని చూద్దాము. పడుచువాడు వీరి యొక్క వయస్సు పరిమితి 16 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల మధ్యలో ఉంటుందన్నమాట. అంటే 16 ఏళ్ళు మొదలుకొని 25 లోపల ఉండేటువంటి వ్యక్తులు పడుచువారు. పురుషులు కానీ స్త్రీలు కానీ ఈ దశలో ఉంటారనమాట. వీరిలో శరీరంలో మార్పులు జరిగి యవ్వనంలో ప్రవేశించిన వారే కానీ పరిపక్వతలో లోపం అనేది ఉంటుంది. అంటే పరిపక్వతలో ఇంకా పూర్తిగా ఎదగినటువంటి వారు అనమాట పడుచువారు. క్రొత్తగా యవ్వన దశలోనికి అడుగు వేస్తున్నటువంటి వారు వీరేం చేస్తారు? ప్రమాదాలని గుర్తించరు. దూకుడుతనం ఎక్కువ ఉంటుంది, ప్రమాదాలని గుర్తించరు. జ్ఞానం అనేది ఉండదన్నమాట. జ్ఞానం అంటే చూసి కానీ విని కానీ నేర్చుకుని కానీ గ్రహించుకునేదనమాట. ఇది ఇక్కడ లోపిస్తుంది. ప్రలోభం వచ్చినప్పుడు అడ్డుకోలేని పరిస్థితి వీళ్ళలో ఉంటుంది. అనుభవాలు కానీ ఆత్మ నియంత్రణ కానీ వీరికి ఉండదు. అందుకే జ్ఞానం లేనివాడు అపాయం వచ్చినప్పుడు పడిపోతాడు. జ్ఞానం కలిగిన వారు అలా పడిపోతారేంటి? లేదు కదా. గుర్తించి గ్రహించి తప్పుకుంటారనమాట. వీరు గ్రహించరు, అంటే తీర్మానాలను తప్పుగా తీసుకుంటారనమాట. ఆలోచించకుండా ప్రమాదంలో పడతారు, హద్దులు లేకుండా తిరుగుతారు, ప్రమాద సంకేతాలు పట్టించుకోకుండా తిరుగుతూ ఉంటారనమాట. ఆధ్యాత్మిక బలహీనత అనేది ఇక్కడ ఏర్పడుతుంది.
అయితే దేవుడి యొక్క మాటలు మనలో మంచి పరిపక్వతని తెస్తాయన్నమాట. ఈ యవ్వన వయస్సు ప్రారంభంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే పేరెంట్స్ ఎటువంటి జాగ్రత్తలు పిల్లల పెంపకంలో తీసుకోవాలో చూద్దాం. ఎందుకనంటే గర్భఫలము అనేది యెహోవా ఇచ్చినటువంటి బహుమానం. బహుమతి అందరికీ దొరకదు కదా! అది పొందుకోదగినటువంటి అర్హత కలిగిన వారికి మాత్రమే దొరుకుతుంది. అంటే మనలో దేవుడు ఏదో చూడబోతున్నాడని అర్థము. పిల్లల్ని ఎలా పెంచాలి అన్నటువంటి విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్త అనేది వహించాలి. పిల్లల్ని ముఖ్యంగా ప్రేమతో, సహనంతో నడిపించాలి. ఏ మాట చెప్పినా సరే ప్రేమతో చెప్పినటువంటి మాటలు వారి హృదయంలో నాటుకుపోతాయి. అవి వారికి ఎప్పుడు కూడా గుర్తుంటాయన్నమాట. చెప్పినటువంటి విషయాలను విసుక్కుకోకుండా వారికి అర్థమయ్యేలాగా మరి సహనంతో చెప్పాలి. పిల్లలతో రోజు మాట్లాడుతూ ఉండాలి. సమయాన్ని కేటాయించాలి. మన బిజీ షెడ్యూల్‌లో భర్త, భార్య ఇరువురు కూడా సంపాదనలో పడిపోయి, పిల్లల యొక్క యోగక్షేమాల విషయంలోనూ మరి వారికి డబ్బిచ్చేసి వారిని చూసుకోండని ఇంకొకరికి అప్పచెప్తారే తప్పించి, వారు సమయాన్ని ఇవ్వటం లేదు. ప్రేమతో వారిని సాకటం లేదు. వారి స్పర్శ అనేది దూరం చేస్తున్నారు. అందుకే ఈరోజు పిల్లలు చాలామంది దారి తప్పిపోతున్నారు. మంచి, చెడు 3 విషయం చూసుకుంటే, మంచి, చెడు తేడా చెప్పాలి. ఇది చెయ్యొద్దు అని అంటారు. చేస్తే ఏం జరుగుతుందో చెప్పరు. కాబట్టి మంచి, చెడు అనేటువంటి ఇది చెడు అని చెప్తారే తప్పించి, చెడు అనేది ఏంటి అన్నది వాళ్ళకి చెప్పరనమాట. విడమర్చి చెప్పరు. కొన్ని పరిస్థితులు మనము విడమర్చి చెప్పాల్సినటువంటి పరిస్థితులు అయితే ముందున్నాయి. అలా మంచి, చెడు యొక్క తేడాని వివరించాలి. అలాగే ఫోను, ఇంటర్నెట్ అంటే ఫోర్త్ పాయింట్, ఫోను, ఇంటర్నెట్ వాడకంపై జాగ్రత్త వహించాలి. పిల్లలు ఏం చేస్తున్నారు? ఏ సమయంలో ఆ ఫోన్‌లో ఎంతసేపు ఉంటున్నారంటే ఏం చూస్తున్నారు? ఏం చేస్తున్నారు? ఏం నేర్చుకుంటున్నారు? ఇలాంటి విషయాలన్నింటినీ కూడా తల్లిదండ్రులు చక్కగా జాగ్రత్త వహిస్తూ వారిని పర్యవేక్షిస్తూ ఉండాలన్నమాట. అలాగే ఐదో విషయంకొస్తే మంచి వడకగలిగినటువంటి స్నేహితులు ఎంచుకునేలాగా చూసుకోవాలి. వారికి మంచి స్నేహితులు అంటే మంచి నడవడిక అంటే ఏంటో తెలియచేస్తే అలాంటి స్నేహితులతో స్నేహం చేసే విధంగా ఉండాలి. అలాగే ఆత్మ సంబంధమైన బలం అనేది ఇవ్వాలి మనం. ఎప్పుడు కూడా పేరెంట్స్ ప్రోత్సహించాలి. ప్రతి విషయానికి కూడా ప్రోత్సహించాలి. మంచి విషయాల పట్ల వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ఉండాలన్నమాట. ఏడవది వస్తే వారిలో ఉండే ప్రతిభను గుర్తించాలి. ప్రతిభను గుర్తిస్తూ వారిని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. ఇతరులతో ఎప్పుడు కూడా 8వ పాయింట్‌గా ఇతరులతో ఎప్పుడు కూడా పోల్చకూడదు. వాడేలాగా, వీడేలాగా వాడు ఫస్ట్ క్లాస్ వచ్చాడు, యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాడు, లేదంటే కాలేజీ ఫస్ట్ వచ్చాడు, స్కూల్ ఫస్ట్ వచ్చాడు, ఇలా వద్దు. ఎందుకంటే నీ పిల్లోడికి ఎంత కావాలో అంత దేవుడిచ్చాడు. దాన్ని పెట్టుకునే దాని మీదే ఆ యొక్క పరిణితి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ సానపెట్టుకునే తీరులోనూ మీరు ప్రయత్నం చేయాలే తప్ప ఎప్పుడు కూడా ఇతరులతో పోల్చి వారిని డిస్కరేజ్ చేయకూడదు. అలాగే 9వ పాయింట్‌గా హెల్తీ బౌండరీస్ అనేవి ఉండాలి. పిల్లలకి, తల్లిదండ్రులకి మధ్యలో హెల్తీ బౌండరీస్ అనేవి ఉండాలి. అలాగే 10వది భవిష్యత్తుకు మార్గదర్శకాలు పిల్లలతో కలిసి ఆలోచన చేయాలి. నాన్న ఇలా చేద్దాం, అలా చేద్దాం, ఇది నీకు ఉపయోగపడుతుంది. ఇలాంటి విషయాల్లో పిల్లలకి ప్రోత్సాహకరంగా ప్రతి విషయాన్ని కూడా తన భవిష్యత్తు ప్రణాళికల విషయంలో మాట్లాడుతూ ఒక ఫ్రెండ్షిప్ మాదిరిగా పేరెంట్స్ పిల్లలతో ఉన్నట్లయితే చక్కగా తల్లిదండ్రుల చేతుల్లో ఆధ్వర్యంలో పెరుగుతూ ఉంటారు. ముఖ్యంగా ఇది యాక్చువల్గా ఫస్ట్ చెప్పాలి, కానీ లాస్ట్లో ఎందుకు చెప్తున్నానంటే అర్థంగా ఉంటుందని, గుర్తుంటుందని. ఆధ్యాత్మికత అలాగే దేవుని భయము, భక్తి 2 అలవాటు చేయాలి. ఏంటి చేయాలి? ఆధ్యాత్మికత, దేవుని భయము, భక్తి 2 అలవాటు చేయాలి. ఇది వారికి అలవాటు చేయాలి లేదా చూపించాలి అనంటే ముందు మనము నేర్చుకోవాలి. ముందు తల్లిదండ్రులుగా ఆ యొక్క భయము, దేవుని యొక్క భయము కలిగి మనము జీవించాలి. దేవుని యొక్క భక్తి కలిగి మనం జీవించాలి. మనల్ని చూసి వారు నేర్చుకుంటారనమాట. నీవే వాక్యం అవ్వాలి. నీ యొక్క ప్రవర్తనే వాక్యం అవ్వాలి. క్రీస్తును చూపించేదిగా నీ ప్రవర్తన మారాలి. తల్లిదండ్రులు ఇరువురు ప్రవర్తన కూడా క్రీస్తును చూపించేదిగా నీ ఇంటిలో మారినట్లయితే నీ పిల్లలు దాన్ని చూసి అలవర్చుకొని నిన్ను వలె తను కూడా అలాగూ నడుచుకుంటాడనమాట. అది భయము, భక్తి అనేది క్రమేణా
అలవాటు అవుతూ ఉంటుంది. వారి సక్రమమైనటువంటి మార్గంలో నడుచుకుంటూ ఉంటారు. కాబట్టి పిల్లలను పెంచుకునే విధానంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్త పాటించాలి. ఎప్పుడు కూడా పిల్లలు దారి తప్పిపోకుండా చూసుకుంటూ ఉండాలి. సమయాన్ని వారికి కేటాయిస్తూ ముందుకు తీసుకుని వెళ్ళాలి. దేవుని భయంతోనూ భక్తితోనూ పెంచాలి. మరి ప్రార్థన చేద్దామా? ఇలాంటి పరిస్థితులు జారిపోకుండా ఉండేలాగా, దేవునిలో బలపడేలాగా ప్రతి ఒక్కరికి కొరకు కూడా ప్రార్థన చేద్దాం.